ఇంతమందిని చూసి నేను ఎక్కడికి వెళ్ళానని అనుకుంటున్నారా? అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను ఎక్కడికి వెళ్ళానో మీకు చెప్తాను. అయితే మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం. ట్రాఫిక్ చూసారా ఎంతలా ఉందో? ఈ మెయిన్ ప్రాబ్లం అసలు ఇదే కదా. అండ్ మేమైతే ఇక్కడ కల్వర్ టెంపుల్కి వచ్చాం. చూడండి, ఇంకా ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ ఉందని అందరూ వచ్చేస్తున్నారు. ఇదైతే కల్వర్ టెంపుల్. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదైతే ఫస్ట్ గేట్. మనకి 5 గేట్స్ వరకు ఉంటాయి. అండ్ ఇక్కడ అందరూ వచ్చేస్తున్నారు టైం అవుతుందని. ఫస్ట్ వెళ్ళగానే మనమైతే కార్డ్ పెట్టాలి. అదైతే మనం అటెండెన్స్ అంటే మనం వచ్చినట్టు వాళ్ళకి ప్రూఫ్ ఉంటుంది. ఇక్కడైతే అందరూ సెటిల్ అవుతున్నారు వాళ్ళ వాళ్ళ ప్లేసెస్లో. తొందరగా వచ్చిన వాళ్ళు ప్రేయర్ కూడా చేసుకుంటారు. అండ్ అక్కడ మీరు చూస్తే అక్కడ వాళ్ళు ఇంకా ప్రేయర్కి అంతా సెటప్ చేసేస్తున్నారు. అండ్ మేమైతే ఇక్కడ టైంకి ముందే వచ్చేసాం. సో ఇంకా టైం ఉందని మేమైతే ఇక్కడ బుక్ సెంటర్ ఉంటుంది, అక్కడికైతే మేము వెళ్ళిపోయాం. చూడండి, ఇక్కడైతే అసలు ఎంత బాగా నీట్గా పెట్టారో. ఇక్కడైతే మనకి అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరికిపోతాయి. గిఫ్ట్స్ కానీ, మనకి ఇక్కడ ఐటమ్స్ కానీ, బుక్స్ కానీ. మా చెల్లి అయితే ఇక్కడ వీడియోస్ తీసుకుంటుంది. అండ్ మనకు కావాల్సిన బ్యాగ్స్ కూడా, వాచెస్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ కీ చైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే మెయిన్ లోగో కల్వరి బుక్ సెంటర్ది. అండ్ ఇక్కడ నుంచి ఇదైతే లాస్ట్ గేట్. ఇక్కడ నుంచి ఇదే అండి కల్వరి టెంపుల్ హాస్పిటల్. అండ్ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే మనకి కల్వరి టెంపుల్ స్కూల్ కూడా ఉంటుంది. అండ్ స్కూల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్కే ఈసారి 10th క్లాస్ రిజల్ట్స్ అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. చూడండి, ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు, ఇంకా టైం అవ్వలేదని. అండ్ ఇక్కడైతే గాడ్స్ ఓన్ టెంపుల్ అని చాలా పెద్దగా చేపించారు. మేమైతే ఇక్కడ స్నాక్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. అప్పటికే తొందరగా వచ్చిన వాళ్ళందరినీ సిస్టర్స్ అయితే కూర్చోబెడుతున్నారు. అండ్ చాలామంది ప్రేయర్ కూడా చేసుకుంటున్నారు టైం అవ్వలేదని. అండ్ ప్రేయర్ స్టార్ట్ అయిపోయాక అందరూ ఆరాధనలో ఉన్నారు. ఇక్కడైతే అసలు వర్షిప్ అయితే చాలా బాగుంటుంది. వి ఫీల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రేయర్ అయితే నైట్ 9 నుంచి మార్నింగ్ 5 o'clock ఉంటుందండి. వర్షిప్ అయితే 1 hour అలా ఉంటుంది. అండ్ నైట్ అయితే ఫుల్ వర్షం పడింది అక్కడ. ఇంకా వర్షం ఆగిపోగానే అందరికీ టీ బ్రేక్ అయితే ఇచ్చేసారు. అందరు ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. అందరూ టీ తాగడానికి అయితే వచ్చేసారు. ఇక్కడైతే సిస్టర్స్కి సపరేట్ లైన్ అండ్ బ్రదర్స్కి కూడా సపరేట్ లైన్ ఉంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండకూడదని. అండ్ ఇక్కడ లైన్లో మేమైతే నిల్చున్నాం. మేము టీ కూడా తీసేసుకొని తాగేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం. సెకండ్ సర్వీస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయిపోయాక మేమైతే ఇంకా రిటర్న్ వచ్చేసాము.